హాయ్ గాయ్స్ అందరికీ. సో ఏంటంటే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మనకి ఇచ్చారు ప్రొడక్షన్ టీము. సో ఆ అప్డేట్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఏమో అయిపోయింది. సినిమా అనౌన్స్ చేసి సినిమా షూటింగ్ కొన్ని రోజులు జరిగి అండ్ కొన్ని రోజులు బ్రేక్ అయ్యి సో అండ్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా చాలా డిలే అవుతూ వస్తుంది. అండ్ సో ఏంటంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అప్డేట్ ఏంటంటే సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అయితే జరుగుతూ ఉందంట. అది కూడా చాలా ఏరియాస్లో కెనడా, ఇరాన్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా కొన్ని లొకేషన్స్లో అయితే సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అయితే జరుగుతుందంట. సో ఎందుకు ఇన్ని లొకేషన్స్ అంటే నా గెస్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ త్వరగా కంప్లీట్ అవ్వాలనేసి వీళ్ళు ఇన్ని లొకేషన్స్లో అంటే ఒకరికే ప్రాజెక్ట్ ఇస్తే అండ్ వాళ్ళు కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి సో ఇలా డిఫరెంట్ ఏరియాల్లో వాళ్ళకి సినిమాలో కొన్ని సీన్స్గా వాళ్ళకి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇస్తే వాళ్ళు తొందరగా కంప్లీట్ చేసేస్తారు, మొత్తం తొందరగా సినిమాని కంప్లీట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ప్రొడక్షన్ టీం అయితే ఇలా ప్లాన్ చేసి అయితే ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమాకి సంబంధించి హైప్ తగ్గిపోయింది. అంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఎవరు డిస్కస్ చేసుకోవట్లా, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చి ఎటువంటి అప్డేట్ రాలేదు. అండ్ మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి గ్లిమ్సే టీజర్ అయితే వచ్చింది కదా. సో అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా బిజీగా ఉన్నారు, ఎక్కువ ఫ్యాన్స్ కూడా పొలిటికల్గానే యాక్టివ్గా ఉన్నారు. సో ఇటువంటి సమయంలో సినిమాకు సంబంధించి ఎక్కువగా ఎవరు అంతగా డిస్కస్ చేసుకుంటూ ఉండరు, ఎక్కువ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అందుకు ఈ సినిమాకి సంబంధించి బజ్ క్రియేట్ చేయడానికి, హైప్ పెంచడం కోసం సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, సినిమా ఆగిపోయింది, డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాడు, కొన్ని కారణాల వల్ల తప్పుకుంటున్నాడు అనేసి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. సో వీటన్నిటికీ క్లియర్ చేస్తూ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రొడక్షన్ టీము. సో ఫైనల్గా సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. తొందరగా కంప్లీట్ చేసి సినిమాకి సంబంధించి ఒక టీజర్ని మళ్ళీ ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేస్తారంట. సో త్వరలోనే మనకి దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సినిమా అయితే మీ అంచనాలకు మించి ఉండబోతుంది అనేసి ప్రొడక్షన్ టీం అయితే చెప్తున్నారు. సో చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ.